సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. జిల్లా అదనపు కలెక్టర్గా గరిమా అగర్వాల్ బాధ్యతల స్వీకరణ. దళారులను నమ్మి మోసపోవద్దు. ఐకేపీ కొనుగోలు కేంద్రంలో రైతుల వరి ధాన్యం విక్రయించాలని సూచించిన ఎంఎంసీ చైర్పర్సన్ స్వరూప. వేములవాడ రాజన్న ఆలయ క్షేత్రంలో సామూహిక కార్తీక దీపోత్సవాలు. మీడియాపై దాడులు అప్రజాస్వామికమని వెల్లడించిన టీఆర్ఎస్ నాయకులు. వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థినికి ల్యాప్టాప్ అందజేత. గో రక్షకుడు ప్రశాంత్ పై జరిగిన కాల్పులను ఖండించిన బీజేపీ పట్నా శాఖ నాయకులు. అంబేద్కర్ చౌక్లో నిరసన కార్యక్రమం. అదనపు కలెక్టర్గా స్థానిక సంస్థల ఈ రోజు గరిమా అగర్వాల్ బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ ఎం హరిత సెలవుల్లో వెళ్లగా ఇన్ఛార్జ్ కలెక్టర్గా సైతం ఆమె వ్యవహరించనున్నారు. జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా గరిమా అగర్వాల్ బాధ్యతలు స్వీకరించారు. ముందుగా జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయానికి అదనపు కలెక్టర్ చేరుకోగా అదనపు కలెక్టర్ రెవెన్యూ గడ్డం నాగేష్ పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తన ఛాంబర్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా గరిమా అగర్వాల్ బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్ ఎం హరిత సెలవుపై వెళ్లగా ఇన్ఛార్జి కలెక్టర్గా సైతం గరిమా అగర్వాల్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు జిల్లా అధికారులు కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏవో రామరెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లోనే వరి ధాన్యం అమ్మి మద్దతు ధరని పొందాలని ఏఎంసీ చైర్పర్సన్ వెలుముల స్వరూప అన్నారు. ఈ రోజు తొంగలపల్లిలో మండల కేంద్రంలో ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆమె ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను కోటీశ్వర్లుగా చేసే దిశగా ఐకేపీ కొనుగోలు కేంద్రాలను అప్పగించడం జరిగిందని పలువురు పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఏ గ్రేడ్ రకం క్వింటాలో 2389, సాధారణ రకం 23,600గా ప్రభుత్వం నిర్ణయించిందని, రైతులు దళాదారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఇక ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ నరసింహగౌడ్, ఏపీఎం రజిత, కాంగ్రెస్ నాయకులు టోనీ, మచ్చ శ్రీనివాస్, మహిళా సంఘ సభ్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఇందిర మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాలకు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను అప్పగించడం జరిగింది గత సంవత్సరం నుండి. అందుకు ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇప్పుడు మన తంగలపల్లి మండలంలో 20 వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడానికి ముఖ్య అతిథిగా వచ్చిన మన ఏఎంసీ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, డైరెక్టర్లకు, అలాగే మండల ప్రెసిడెంట్ గారికి, రైతులకు, రాజకీయ నాయకులకు, మహిళలకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్. మాకు అంటే మహిళా సంఘాలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశం కొద్దీ, మహిళలను కోటీశ్వరులు చేయాలనే ఉద్దేశం కొద్దీ ప్రభుత్వం ఇట్టి పనిని మాకు అప్పగించడం అందరికీ చాలా సంతోషం సార్. అలాగే ఇప్పుడు మనకి గవర్నమెంట్ వచ్చి మద్దతు ధర 2389 ఏ గ్రేడు, 2369 సాధారణ రకము. రైతులందరూ కూడా మధ్య దళారులకు ఎవరికి అమ్ముకోకుండా మా ఐకేపీ కేంద్రాలలోనే వరిధాన్యాన్ని అమ్మి మద్దతు ధర పొంది సెంటర్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా. మన ప్రభుత్వం వచ్చినప్పటి నుండి మహిళలందరినీ కోటీశ్వర్లను చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని సంఘంలో చేర్పిస్తూ మరియు వారికి ఆర్థికంగా ముందుంచుతూ ప్రతి ఒక్క పనిని మా మహిళలకు ఇస్తున్నందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు. అంటే మా మహిళలు ఆర్థిక సాధికారత సాధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతి ఒక్క పనిని మాకు అప్పచెప్పినందుకు మేము కూడా ప్రభుత్వానికి అనుకున్న దానికంటే ఎక్కువ ముందు స్థాయిలో ఉండి మా మహిళలు అనేది ఏంది శక్తి లెక్క ముందుండి మా యొక్క శక్తిని నిరూపిస్తాము. అదేవిధంగా ప్రభుత్వం అప్పచెప్పిన ప్రతి ఒక్క పనిని చేస్తాము. అంతేకాకుండా మహిళలను అందరినీ ఒక తాటిన తీసుకొచ్చి ప్రతి ఒక్క పని చేయాలంటే
ఇలాగే ప్రభుత్వం ఏ పని వచ్చినా మాకు అప్పచెప్పాలని. మార్కెటింగ్ మాత్రం చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే మార్కెటింగ్ అనేది మాకు కూడా ఒక అవగాహన ఉంటుంది. మేము చేసినామంటే రైతులకు కూడా ఒక భరోసా ఉంటుంది. రైతులందరికీ న్యాయంగా జరుగుతుంది. మా మధ్యధరాలు అనేది ఉండదు. కాబట్టి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మన అధికారులందరికీ, నా తోటి అధికారులు, మహిళలందరికీ ధన్యవాదాలు తెలుపు. రోజు తంగలపల్లి హెడ్ క్వార్టర్లో ఇందిరా కాంతి పథకంలో భాగంగా మరి ఐకేపీ సెంటర్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి సిరిసిల్ల వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ చైర్మన్ స్వరూప తిరుపతి రెడ్డి గారు, మరి మా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జలగం ప్రవీణ్ టోని గారు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, మాజీ ఉపసర్పంచ్ పెద్దూరు తిరుపతి, మరి రైతులు, ముఖ్యంగా పాత్రికేయులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అగ్రికల్చరల్ ఏఈ గారు అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే కంకణం కట్టుకున్నారో మహిళా సోదరులను ఒక కోటీశ్వరులు చేయటువంటి కృతనిశ్చయంతో మరి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలోనే మన ప్యాక్స్ ద్వారా ఉన్నటువంటి కేంద్రాలను ఐకేపీకి అప్పచెప్పడం జరిగింది. మరి అందరూ రైతులు దీని పెద్ద సంఖ్యలో మరి ఐకేపీ సోదరులకు అప్పచెప్పి దళార చేతులకు పోకుండా వరిధాన్యాన్ని ఐకేపీకి అప్పచెప్పాలని కోరుకుంటున్నాను. తంగలపల్లి గ్రామంలో ఐకేపీ సెంటర్ ద్వారా వడ్ల కొనుగోలు సెంటర్ ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి మా వైస్ చైర్మన్ నరసింహం గౌడ్ గారికి, అలాగే తోటి డైరెక్టర్లకు, మరియు అలాగే ఇక్కడ టౌన్ అధ్యక్షుడు టోనన్న గారికి, మచ్చసీని గారికి, ఆనందమంకుల్ గారికి, పెద్దూరు తిరుపతన్న గారికి, ఏఈ గారికి, మిగతా ముఖ్యులందరికీ, అలాగే సిసి గారికి, ఏపీఎం గారికి, మహిళా రైతులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన మహిళల్ని కోటీశ్వరులు చేయాలనే ఉద్దేశంతో అనేక పథకాలను మన మహిళలకు అందించడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ఐకేపీ సెంటర్లు కూడా మహిళలకు ఇప్పించడం జరిగింది. గత సంవత్సరం నుండి మహిళలు ఈ ఐకేపీ సెంటర్లను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా అలాగే నిర్వహించాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్క రైతు దళార్లను నమ్మి మోసపోవద్దని తెలియజేస్తున్నాను. కొంచెం వాతావరణం మనకి ఇప్పుడు అనుకూలంగా ఉంది. తర్వాత మనకు 27 to 28 వర్షాలు ఉన్నాయంటున్నారు. దయచేసి రైతులందరూ గమనించి మీ పాడిని ఎలా అయితే సేఫ్ జోన్లో ఉంచుకుంటారో ఒకసారి ఆలోచించి పోయడం కానీ ధాన్యం ఆరబోయడం కానీ చూసుకోగలని తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని దేవాదాయ ధర్మదాయ శాఖ ఆదేశాల మేరకు నవంబర్ 20 తేదీ వరకు సామూహిక కార్తీక దీపోత్సవం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భీమన్న ఆలయంలో శ్రీ లలిత సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో దీపోత్సవం కార్యక్రమాలు నిర్వహించారు. భీమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో జ్యోతి ప్రజ్వలన చేసి సాంస్కృతిక కార్యక్రమాలకు ఘనంగా ప్రారంభించారు. రాజన్న దేవాలయంలో సేవా సమితి సభ్యులు భక్తి గీతాలు, భజనలతో భక్తులను అలరించారు. ఇక కార్తీక మాస పర్వదినాలను పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ సామూహిక కార్తీక దీపోత్సవ కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు సుహానీల ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించబడుతుందని ఆలయ అధికారులు తెలిపారు. లక్ష్మి లేవమ్మా అయింది అయిపోదు అమ్మా సేవకు ఒక నలుగురు రాదమ్మా. అమ్మా తీసుకున్న లీటర్ రావాలమ్మా. 12 మంది ఓం నమ శివాయ.
శ్రీ రాజరాజేశ్వరి టెంపుల్కు వచ్చినాము. మాకు ఈ జ్యోతి వెలిగించినందుకు సంతోషమైంది. ఈ భీమన్న గుళ్ళే వచ్చినాము. ఆ ఈగో గారికి నమస్కారం. మా అందరికీ దీపాలు వెలిగించినందుకు, అందరితోటి ఈ అవకాశం ఇచ్చినందుకు సంతోషం. వాళ్ళు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి, మేము కూడా చల్లగా ఉండాలి. శివరాత్రి ఈ కార్తీక మాసంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని శ్రీ రాయరాజేశ్వర స్వామి దేవస్థానం వేములవాడ భీమేశ్వర ఆలయంలో ప్రతినిత్యం దీపోత్సవం చేయుటకు శ్రీ లలితా సేవా ట్రస్టు అయినటువంటి మా సంస్థకు గౌరవ ఈఓ గారు మాకు అవకాశం కల్పించడం జరిగింది. ఇటు కార్యక్రమంలో మా శ్రీలలితా సేవా ట్రస్టు సభ్యులందరూ కూడా ఇందులో పాల్గొని ఈ కార్తీక మాస దీపోత్సవాన్ని నిర్వహించి పరమశివుని ఆశీస్సులు పొందాలని చెప్పని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఇట్టి అవకాశం కల్పించినటువంటి గౌరవ కార్యనిర్వహణాధికారి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓం నమః శివాయ. హనుమకొండలో జరిగిన నమస్తే తెలంగాణ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు టీఆర్ఎస్ నాయకులు కంచర్ల రవి గౌడ్ అన్నారు. ఇక ఈరోజు తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నాయకులు ప్రజాపాలనను అర్థం చేసుకోలేక మీడియాపై దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి ముప్పు అని రవి గౌడ్ అన్నారు. ఇది ఇందిరమ్మ రాజ్యమా, ప్రజాపాలన అంటే దాడులేనా అని రవి గౌడ్ ప్రశ్నించారు. అవినీతి అక్రమాలను వెలుగులోకి తెస్తున్న నమస్తే తెలంగాణ పత్రికపై దాడి చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. దీనిపై కఠిన చర్యలు తీసుకుని దాడికి పాల్పడిన వారిని ప్రభుత్వం వెంటనే శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మట్టి శ్రీనివాస్, ఎస్కే, అప్రోచ్ శ్రీనివాసరావు, హరీష్, అరికెల్లి వినయ్ కుమార్, సంపత్, సాయి నరేష్, రాము తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. నిన్నటి రోజున కాంగ్రెస్ గుండాలు హన్మకొండలో నమస్తే తెలంగాణ ఆఫీస్ పై దాడిని బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజంగా కావాలని అక్కడ అవినీతిని బయటకు తీస్తున్న జర్నలిజంపై కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ గుండాలు దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. జర్నలిస్టులు అంటేనే ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉండేది జర్నలిజం. జర్నలిజం పైనే కాంగ్రెస్ నాయకులు దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజంగా అక్కడ వెలికి తీస్తున్న అవినీతిపై రాస్తున్న పేపర్ను జీర్ణించుకోలేక కాంగ్రెస్ నాయకులు దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తూ, అలాగే అక్కడి నాయకులను ఖచ్చితంగా శిక్షించాలని బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. అక్కడ కాంగ్రెస్ నాయకులు చాలా దుర్మార్గంగా ఒక నమస్తే తెలంగాణ పేపర్ పై జీర్ణించుకోకుండా తీవ్రంగా అక్కడికి గుండాలను కొంతమంది తోలి వాళ్ళు మన నమస్తే తెలంగాణ పత్రిక కార్యాలయంపై దాడి చేయడం చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. నిజంగా కాంగ్రెస్ పార్టీ ఇదేనా ఇంద్రమ్మ రాజ్యం, ఇదేనా ప్రజాపాలన అని మేము ఈ సందర్భంగా అనడం జరుగుతుంది. నిజంగా మీకు ఎందుకు ఇంత జనుకుతున్నారని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. అక్కడ అవినీతి భాగవతం బయట పెడితే బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీద దాడులు, అలాగే ఒక నమస్తే తెలంగాణ పత్రిక కార్యాలయంపై అలా ఉన్న సిబ్బందిపై చూదా దాడి చేయడం సిగ్గుచేటు. అక్కడ పనిచేస్తున్న సిబ్బంది మన ఆడవారిపై చూస్తా, మహిళలపై చూస్తా అతి దారుణంగా మాట్లాడుతూ అక్కడ దాడి చేయడం చాలా సిగ్గుచేటు. ఆ దాడి వెనక ఎవరున్నా వారిని కఠినంగా శిక్షించాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఒక పత్రికపై దాడి చేయడం చాలా దుర్మార్గమైన చర్య అని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆడ దాడి చేసిన వారిపై కఠినంగా శిక్షించాలని మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు మన నిర్భయంగా రాస్తున్న పత్రిక, మన తెలంగాణ పత్రిక
నమస్తే తెలంగాణ పత్రికపై వస్తున్న కొన్ని మంది కావాలని ఇటువంటి దాడులను ఉసగొలుపుతుండడం జరుగుతుంది. ఒక నమస్తే తెలంగాణ పేపర్ పైన ఇటువంటి దాడులు చేస్తే అక్కడ జర్నలిస్టులను చూద్దా పై దాడి చేయడం చాలా సిగ్గుచేటని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. మరోసారి ఇటువంటి మళ్ళీ పురోహితం అవుతే ఖచ్చితంగా మన రాష్ట్ర ప్రభుత్వం దానికి బదులు చెప్పాలని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. వారిపై వెంటనే కఠినంగా శిక్షించాలని మేము భారత రాష్ట్ర సమితి నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది. జై తెలంగాణ, జై తెలంగాణ. వెల్ఫేర్ సొసైటీ సిరిసిల్ల ఎన్జీఓ ఆధ్వర్యంలో సంస్థ నిర్వాహకులు ఝాన్సీ శుక్లా ఆధ్వర్యంలో వేములవాడకు చెందిన గోరికాయి శివాని విద్యార్థికి ల్యాప్టాప్ కంప్యూటర్ విరాళంగా అందజేశారు. శివాని తన తండ్రిని కరోనా సమయంలో కోల్పోవడం జరిగిందని, ప్రస్తుతం ఆమె డాక్టర్ ఆఫ్ ఫార్మసీ చదువుతుందని, చదువులో సహాయకారిగా కంప్యూటర్ అవసరమని విజ్ఞప్తి చేయగా స్పందించిన వెల్ఫేర్ సొసైటీ ల్యాప్టాప్ ను విరాళంగా అందించడం జరిగింది. శుక్లా ఝాన్సీ తెలిపారు. ఇక భవిష్యత్తులో ఉన్నత స్థానాలు చేరుకుని మరికొంతమందికి సేవలు అందించాలని సొసైటీ వ్యవస్థాపకురాలు ఝాన్సీ శుక్లా, శాంతి ప్రకాష్ శుక్లా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి శ్రీ లక్ష్మీరాజ్యం, ఉమెన్ ఎంపవర్మెంట్ కోఆర్డినేటర్ రోజా, చైల్డ్ వెల్ఫేర్ లైన్ కోఆర్డినేటర్ శ్రవంతి, ప్రొటెక్షన్ ఆఫీసర్ రమేష్ పాల్గొన్నారు. గో రక్షకుడు ప్రశాంత్ పై జరిగిన కాల్పులకు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు బీజేపీ నాయకుల అరెస్టుకు నిరసనగా బీజేపీ సిరిసిల్ల పట్టణ శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌక్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. దీపావళి తర్వాత గో రక్షకుడైన ప్రశాంత్ పై జరిగిన కాల్పులు హిందూ సమాజ హృదయాన్ని చీల్చిన ఘటన. ఆ అమానుష్య చర్యపై బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తుందని శ్రీకాంత్ పేర్కొన్నారు. శాంతియుతంగా జరుగుతున్న ర్యాలీని అడ్డుకుని ఆయనతో పాటు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య విలువలను కాలరాసినట్టే అన్నారు. రాష్ట్రంలో హిందువులపై దాడులు జరుగుతున్నాయని, గో రక్షకులను కాల్చేస్తున్నారని, కానీ ఈ ప్రభుత్వం మాత్రం నోరు మూసుకుని చూస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడేపు రవీందర్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మేనరాం ప్రసాద్, గడ్డూరి భాస్కర్, మహిళా మోర్చా నాయకురాలు వేముల వైశాలి గారు, శ్రీహరి అంకారపు రాజు, శ్రీధర్ పట్న ప్రధాన కార్యదర్శి శ్రీహర్ అంకపరుపు రాజు, శ్రీధర్ మెరుగు శ్రీనివాస్, నరేష్ బాగయ్య, పట్న అధికార ప్రతినిధి చొప్పదండి శ్రీనివాస్, సూరం వినాయక్, కోడం రవి, విష్ణు, దేవరాజు, శేఖర్, గాలి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జై బలో భారత్ మాతా కీ జై. నిన్నటి రోజున హైదరాబాద్ శివార్లో మా గోరక్షకులు ప్రశాంత్ గారి పైన కాల్పులు జరిగిన దాన్ని నిరసిస్తూ ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు మరియు మా బీజేపీ నాయకులు డీజీపీ ముట్టడికై శాంతియుతంగా వెళ్తున్న క్రమంలో గన్ పార్క్ వద్ద వారిని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు సిరిసిల్ల పట్టణ భారతీయ జనతా పార్టీ ఇక్కడ అంబేద్కర్ చౌక్ వద్ద సిరిసిల్లలో నిరసన కార్యక్రమం, అలాగే వారు చేసినటువంటి పోలీసుల చర్యను, అలాగే ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంటు లా అండ్ ఆర్డర్ ఉన్నదా లేదా అనేది అర్థమైతలేదు. పూర్తిగా గన్ కల్చర్ వచ్చింది. మా గోరక్షకులు ముందుగా వాహనాలలో గోవులను తరలిస్తున్నప్పుడు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. వారు స్పందించని ఎడలనే మా వాళ్ళు పోయి ఆ వెహికల్లను అడ్డుకోవడం జరుగుతుంది. అడ్డుకునే క్రమంలో వాహనాలతోని గుద్దడం, కత్తులతోని దాడి చేయడం, అంతేకాదు ఇప్పుడు పూర్తిగా గన్ కల్చర్ వచ్చేసింది. కాల్పులకు కూడా తెగబడుతుర్రు. ఇట్టి చర్యను ఖండిస్తున్నాం. వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని గవర్నమెంట్ను హెచ్చరిస్తున్నాం. రానున్న రోజులలో ఇలాంటి చర్యలను సహించము. భారతీయ జనతా పార్టీ వాటిని తీవ్రంగా ఖండిస్తుంది. మరియు అలాగే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని హిందువులకు సంబంధించినటువంటి, హిందూ మనోభావాలకు సంబంధించినటువంటి ఏ కార్యక్రమాన్ని అయినా కానీ మేము తీసుకోవడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ తరఫున. రానున్న రోజులలో భారతీయ జనతా పార్టీ ఈ కార్యక్రమాలకు వ్యతిరేకంగా, అంటే చట్టవిరుద్ధంగా, చట్టానికి వ్యతిరేకంగా తరలిస్తున్నటువంటి గోవులను మేము అడ్డుకుంటే మా మీద కాల్పుల, దీన్ని నిరసిస్తున్నటువంటి మా నాయకులను అరెస్టుల, ఏం చేస్తున్నది గవర్నమెంట్, ఏం జరుగుతుంది రాష్ట్రంలో మేము హెచ్చరిస్తున్నాం. రానున్న రోజులలో మా నాయకులను అడ్డుకున్నా, మేము శాంతియుతంగా చేసే కార్యక్రమాలను అడ్డుకున్నా కానీ మేము తీవ్రంగా ఖండిస్తాం. ఉద్యమాలకు ఖచ్చితంగా మా భారతీయ జనతా పార్టీ ముందుంటుందని తెలియజేసుకుంటూ భారత్ మాతా కీ జై. ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. జిల్లా అదనపు కలెక్టర్గా గరిమా అగర్వాల్ బాధ్యతల స్వీకరణ.
దళారులను నమ్మి మోసపోవద్దు. ఐకేపీ కొనుగోలు కేంద్రంలో రైతుల వరి ధాన్యం విక్రయించాలని సూచించిన ఎంఎంసీ చైర్పర్సన్ స్వరూప. వేములవాడ రాజన్న ఆలయ క్షేత్రంలో సామూహిక కార్తీక దీపోత్సవాలు. మీడియాపై దాడులు అప్రజాస్వామికమని వెల్లడించిన టీఆర్ఎస్ నాయకులు. వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థినికి ల్యాప్టాప్ అందజేత. గో రక్షకుడు ప్రశాంత్పై జరిగిన కాల్పులను ఖండించిన బీజేపీ పట్నా శాఖ నాయకులు. అంబేద్కర్ చౌక్లో నిరసన కార్యక్రమం. ఇవి వాల్టీ బులెటిన్స్ లోని అప్డేట్స్. తిరిగి రేపటి బులెటిన్లో కలుద్దాం. నమస్తే.